నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి అయితే ఒక అదృష్టవశాత్తు వచ్చేసింది. ఏదో కొన్ని కుల సమీకరణాలు, అదేవిధంగా జనసేన పార్టీలో నెంబర్ 2నో నెంబర్ 3గా ఉన్నాడు. జనసేన పార్టీ నుంచి వ్యక్తులకి మంచి అవకాశాలు ఇస్తే జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తే ఒక వర్గాన్ని మన వైపు తిప్పుకోవాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం భావించి చంద్రబాబు నాయుడు గారు అకస్మాత్తుగా నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి అయితే ఇచ్చేశాడు. చాలా బాగుంది. అదేవిధంగా పిఠాపురంలో నడుస్తూ ఉంటే రాజకీయాలు, అక్కడ వర్మ గారిని తొక్కి పెట్టాలంటే నాగబాబు గారికి ఏదో ఒక మంచి పదవి ఇచ్చి అక్కడ కొంచెం అధికారికంగా కొన్ని కార్యక్రమాలు పాల్గొంటూ ఉంటే అక్కడ ప్రజలతో కూడా నాగబాబు వెంట తిరుగుతూ ఉంటారు. వర్మ గారి వెంట వెళ్లకుండా నాగబాబు గారి వెంట వెళ్తారు. కాబట్టి అట్లా అధికారికంగా కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉంటారని చెప్పేసి భావించి నాగబాబు గారికి అనేక కారణాలు ఉండాలి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అంతవరకు బాగానే ఉంది. ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన తర్వాత కొద్ది రోజులకే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ లెటర్ హెడ్ మీద రిలీజ్ చేశారు. నాగబాబు గారికి, కొణిదెల నాగబాబు గారికి మంత్రివర్గంలో చోటు కల్పించబోతున్నామని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. ఉగాది అన్నారు. ఉగాది కాస్త నెక్స్ట్ దివాళీ కూడా వచ్చేటట్టు. ఇప్పటివరకు ఆయనకి మినిస్టర్ పదవి గురించి చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవడం లేదు. ఈ మధ్యలో కూడా కొన్ని వార్తలు వచ్చాయి. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గం నుంచి ముగ్గురికి ఉద్వాసన బలిగి ఆ ముగ్గురులో ఏదో ఒక పోస్ట్ నాగబాబు గారికి ఇవ్వాలని చెప్పేసి అనుకున్నారంట. మరి ఎందుకో అది కూడా డిలే అవుతూనే పోతుంది. ఇప్పటికే జనసేన పార్టీలో ముగ్గురు మంత్రులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, కందుల దుర్గేష్ గారు. ఇప్పుడు నాగబాబు గారికి ఇవ్వాలని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇప్పటివరకు అయితే ఇవ్వలేదు. మరి ఇస్తారా ఇవ్వరా అనేది కూడా ఒకసారి మనం అయితే ఆలోచన చేసిన విషయం కూడా ఉంది. అదేవిధంగా నాగబాబు గారిని మంత్రిని చేస్తారని చెప్పేసి 6 నెలలు పైగానే అయిపోతుంది. ఇంతవరకు అతి గతి లేదు. కానీ నాగబాబు గారికి చంద్రబాబు నాయుడు గారి యొక్క వెన్నుపోటు గురించి బాగా తెలుసు. మరి ఎందుకు అంత హోప్స్ పెట్టినారో మనకైతే అర్థం కావడం లేదు. వీళ్ళ వెన్నుపోటు రుచి చూసి పాపం మన నాగబాబు గారు ఎక్కడో కొండల మీద చెట్లంబడి పుట్లంబడి రాళ్ళ మీద కూర్చొని కొటేషన్లు రాసుకుంటున్నాడు. ఆయన ఏదో కొటేషన్ కూడా ఇంగ్లీష్లో రాశాడు. దాన్ని మనం తెలుగులో అనువాదిస్తే, ఆకలితో ఉన్నప్పుడు అన్నీ రుచిగానే ఉంటాయి, కడుపు నిండాక అదే తిండి రుచించదు అని చెప్పేసి కొటేషన్ రాసుకుంటున్నాడు. ఆకలితో ఉన్నప్పుడు అంటే మీకు అందరూ కూడా అర్థమైపోయింది అలా. ఇప్పుడు ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఫుల్ మెజారిటీ ఉంది. వాళ్ళు ఎవరు పీకేది ఏం లేదు. వాళ్ళ ఆకలి తీరిపోయింది. ఇవి ఆకలి తీరిపోయిన తర్వాత కడుపు నిండాక ఇంకే తిండి రుచించదంటే తెలుగుదేశం పార్టీకి ఫుల్ మెజారిటీ ఉంది. వాళ్ళ హంగామా నడుస్తుంది. ఇంకా జనసేన పార్టీతో ఏం పని ఉంది? నాగబాబు గారి కొటేషన్ మాత్రం భలే కామెడీగా ఉంటాయి. డైరెక్ట్గా ఉండవు, ఇండైరెక్ట్గా అటు వర్మ గారి మీద కానీ ఇటు తెలుగుదేశం పార్టీ మీద కానీ భలే సటరికల్గా మాట్లాడుతుంటారు. మొన్నేమో జనసేన పార్టీ ఆవిర్భావ సభలో వర్మ గారి గురించి విచిత్రంగా మాట్లాడాడు. అప్పటి నుంచి ఆ పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా కూడా బాగా గరంగా ఉన్నారు. ఇప్పుడు ఈయన మంత్రి పదవి ఇవ్వకపోవడం మీద ఇలా కొటేషన్ వేసుకుంటూ ఎక్కడో రాళ్ళ మీద పుట్ల మీద కూర్చొని ట్వీట్లు చేసుకుంటూ ఉన్నాడు ఆయన. కాబట్టి ఈ నాగబాబు గారు తెలుసుకోవాల్సింది ఏమంటే, వెన్నుపోటు రాజకీయాలు ముందు చాలా ఉంటాయి. బాబు గారు మీ పెద్దబాబు గారు మీకంతా కూడా వెన్నుపోటు పోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ టైం దొరకడం లేదు. ఎందుకంటే ఇమ్మీడియట్గా వేసేసినాడు అనుకో, ఎందుకంటే మీ మీద వాళ్ళు డిపెండ్ అయి ఉండరు, వాళ్ళ మీద మీరు డిపెండ్ అయి ఉంటారు. అది పక్కన పెడితే ఇప్పటికిప్పుడు గట్టిగా వెన్నుపోట్లు పొడుచుకుంటే బాగుంటుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు తన అనుభవాన్ని రంగలించి కొంచెం వెళ్తున్నాడు. ఇది ఎక్కడో ఒక చోట డ్యామేజ్ కానీ జరిగిందంటే వాళ్ళ సర్వేలు ఉంటాయి కదా, ఇంటర్నల్ సర్వేలు. అక్కడెక్కడైనా సరే జనసేన పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి ఎఫెక్ట్ నడుస్తుంది అనేసి తెలిసిందంటే అప్పుడు ఉంటుంది ఎవరు. అంతవరకు వెయిట్ చేయాలి. నాగబాబు గారు ఇవన్నీ కూడా ఈ ఆకలితో ఉన్నప్పుడు, కడుపు నిండినాక ఈ కొటేషన్లో ఇంకా ముందు చాలా వేయాల్సి